హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఎన్ఐటి వరంగల్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వరంగల్ లో ఉన్నా కూడా అందుకనే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా దీనికి అప్లై అనేది చేయొచ్చు. ఫీమేల్స్ గుడ్ న్యూస్ ఏమంటే మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలానే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి శాలరీ కూడా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో 11 రకాల కేటగిరీకి సంబంధించి మనకు 129 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రంలోనే జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది, అంటే తెలంగాణ వరంగల్లోనే మీరు జాబ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, దీనికి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి అని లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఈ జాబ్స్ కి సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అలానే దీనికి సంబంధించిన ఆన్లైన్ లింక్ డైరెక్ట్ గా మన ఛానల్, వాట్సాప్ అలానే టెలిగ్రామ్ గ్రూప్స్ లో నేను షేర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ అని క్లియర్ గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్ట్ 23వ తేదీ 11 గంటలకే స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ మనకు సెప్టెంబర్ 23 నైట్ 11:59 PM వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ డిప్యుటేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో రెగ్యులర్ అలానే కాంట్రాక్ట్ రెండు కూడా మెన్షన్ అనేది చేశారనమాట. సో ఇండియన్ సిటిజన్స్ కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైనా అప్లై అనేది చేసుకోవచ్చు. సో తెలుగు రాష్ట్రంలోనే జాబ్ లొకేషన్ కాబట్టి మనకు కొద్దిగా అడ్వాంటేజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సీరియల్ నెంబర్, పోస్ట్, గ్రూప్, పే లెవెల్, నంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి గ్రూప్ ఏ మనకు ఒక పోస్టు, అసిస్టెంట్ రిజిస్టర్ సంబంధించి గ్రూప్ ఏ 6 పోస్టులు. ఇక్కడ పే లెవెల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి ఇది గ్రూప్ బి అనమాట. ఇక్కడ నుంచి మనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వరకు గ్రూప్ బినే. సో ఇవన్నీ నేను డిస్కస్ చేయను. సో ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి 2 వేకెన్సీస్, సూపరింటెండెంట్ సంబంధించి 8 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 27, జూనియర్ ఇంజనీర్ సంబంధించి 8, ఎస్ఏఎస్ అసిస్టెంట్ సంబంధించి 3, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించి 2. సో నెక్స్ట్ గ్రూప్ సి సంబంధించి సీనియర్ టెక్నీషియన్ 19 వేకెన్సీస్, టెక్నీషియన్ సంబంధించి 34, జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి 19 వేకెన్సీస్. ఈ విధంగా 129 వేకెన్సీస్ వరకు, అంటే అప్రాక్స్గా 130 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి మనకు శాలరీ 78,800 వరకు పే అనేది చేస్తూ అలవెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా పేజెస్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో మీకు డైరెక్ట్గా లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి మీరు క్లియర్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒక్క వేకెన్సీ అన్రిజర్వ్డ్ లో ఉందన్నమాట. సో నెక్స్ట్ 50 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MBBS డిగ్రీ లేదా దాని ఈక్వలెంట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇది లేనట్లయితే క్వాలిఫికేషన్ MBBS డిగ్రీ లేదా ఈక్వలెంట్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ప్రిఫరబ్లీ MD ఇన్ జనరల్ మెడిసిన్ లేదా ఈక్వలెంట్ ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి ఇంటర్వ్యూ బేస్ లో మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది, ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. అసిస్టెంట్ రిజిస్టర్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 56,100 రూపాయల వరకు పే అనేది చేస్తారు. 6 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 4, ఎస్సీకి 1, ఓబీసీకి 1 అనమాట. అప్ టు 35 years వరకు అప్లై చేయొచ్చు. మనకు ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ఫర్దర్ గా మనము డిస్కస్ చేద్దాం. అంటే ఈ ఇయర్స్ కాకుండా మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే ఫర్దర్ గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 38 years వరకు. సో ఆ విధంగా ఉంటుంది. దాని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్ లో అట్లీస్ట్ మీకు 55% ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చినట్లయితే మీరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. దాని ఈక్వలెంట్ ఉన్న నో ప్రాబ్లం. ఒకవేళ ఇది లేనట్లయితే ఇక్కడ కింద డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, అది ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఇది ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఉంటే మీకు జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అనేది మాత్రమే ఉంటాయి, కానీ అప్లై చేయొచ్చు అనమాట ఇది లేకోకుండా. సో ఇది కూడా ఇది ప్రిఫరబ్లీ ఎక్స్పీరియన్స్ అన్నా కూడా. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది మేనేజ్మెంట్ లేదా ఇంజనీర్ లేదా లాలో ఉన్నట్లయితే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. మీకు ఈ ఆఫీస్ సిస్టమ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ అవుతుంది. చార్టెడ్ లేదా కాస్ట్ అకౌంట్ కి సంబంధించి అంటే అసిస్టెంట్ రిజిస్టర్ లాగా ఫైనాన్స్ అకౌంట్స్ లో పనిచేసింటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ప్రిఫరబ్లీ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 100 marks కి. అంటే 50 questions ఉంటాయి. ఈ
ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అని ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. డ్యూరేషన్ 1 అవర్ ఉంటుంది. ఇంటర్వ్యూ చేస్తారనమాట ఇది ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత. సో బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ మాత్రమే మిమ్మల్ని ఫైనల్గా సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి లేదా ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకున్నట్లయితే 44,900 రూపాయలు అనేది మీకు పే చేస్తారు. సో సివిల్కి సంబంధించి ఒక వేకెన్సీ, ఎలక్ట్రికల్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇవి రెండు కూడా అన్రిజర్వ్డ్ పోస్ట్ అనమాట. సో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా ఈ పోస్ట్లకు అప్లై అనేది చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 55 ఇయర్స్. సో మనకు క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ అనేది బీఈ బీటెక్ ఈ సివిల్, అలానే ఎలక్ట్రికల్లో అంటే సివిల్ పోస్టులకు సివిల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ పోస్టులకి ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఇది లేకుండా నో ప్రాబ్లం, కొద్దిగా ఉంటే బెటర్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే దీనికి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి 35,400 రూపాయలు అనేది పే చేస్తారు. 8 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1. సో ఇనిషియల్గా మనకు కాంట్రాక్ట్ 2 ఇయర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఫర్దర్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది, రెగ్యులరా లేదంటే కంటిన్యూ చేయాలా అని. సో దీనికి అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్లో ఉన్న మీ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్తో మీరు అప్లై చేయొచ్చు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఉండాలి, అంటే వర్డ్ ప్రాసెసింగ్ కానీ స్ప్రెడ్ షీట్లో కానీ ఆ విధంగా ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది పెద్ద మ్యాటర్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక 1 వీక్లో మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో మెయిన్ అనేది ఈ క్వాలిఫికేషన్. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అలానే ప్రిఫరబుల్లీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి పోస్ట్కి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం అన్నీ డిస్కస్ చేయలేం కదా. ఆబ్జెక్టివ్ టైప్ మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మార్క్స్కి 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. డ్యూరేషన్ అనేది 1 అవర్ ఉంటుంది. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది, అంటే దీంట్లో ఒకటి మనకు ఏ అలానే బి అనేది 2 సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇది పార్ట్ ఏ అంటే ఏకి సంబంధించి, ఇది పార్ట్ బిలో మనకు డిస్క్రిప్టివ్ టైప్ అనేది ఉంటుంది. దీనికి డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, దీనికి సంబంధించి 35,400 పే చేస్తారు. 27 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 13, ఓబీసీకి 7, ఎస్సీకి 4, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2. ముందుగా మనకు కాంట్రాక్ట్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది. ఫర్దర్గా రెగ్యులర్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 30 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ లేదా ఈక్వలెంట్ అనేది బీఈ లేదా బీటెక్ అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ లేదా మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీలో మీరు చేసినట్లయితే దీనికి అప్లై చేయొచ్చు. ఒకవేళ ఇవన్నీ లేనట్లయితే ఫస్ట్ క్లాస్ ఎంసీఏ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ అది లేనట్లయితే మాస్టర్ డిగ్రీ అనేది ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో మీరు అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ దాని ఈక్వలెంట్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. సో డిజైరబుల్ ప్రిఫరబుల్లీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 3లో ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. జూనియర్ ఇంజనీర్ సంబంధించి 35,400 రూపాయలు అనేది పే చేయడం జరుగుతుంది. మనకు టోటల్ 8 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1. ముందుగా కాంట్రాక్ట్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది. ఫర్దర్గా రెగ్యులర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ అనేది సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు కంప్లీట్ చేసి ఉంటే దీనికి అర్హులు అనమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు 3 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రిలిమినరీ, అడ్వాన్స్డ్ అలానే ప్రొఫిషియన్సీ లేదా స్కిల్ టెస్ట్ అనేది. సో దానికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్, వీటినే ఎస్ఏఎస్ అసిస్టెంట్ అంటారనమాట. 35,400 వరకు పే అనేది చేస్తారు. మనకు అన్రిజర్వ్డ్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులైనా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇనిషియల్గా 2 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్, తర్వాత రెగ్యులర్. నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారనమాట. మెథడ్ ఆఫ్ సెలక్షన్ దీనికి కూడా 3 స్టేజెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ, అడ్వాన్స్డ్ అలానే ప్రొఫిషియన్సీ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, దీనికి సంబంధించి 35,400 పే అనేది చేయడం జరుగుతుంది మంత్లీ. అన్రిజర్వ్డ్కి 2 పోస్టులు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. కాంట్రాక్ట్ 2 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఫర్దర్గా వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. అప్ టు 30 ఇయర్స్ వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది సైన్స్ లేదా ఆర్ట్స్ లేదా కామర్స్లో ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారనమాట. సో దీనికి కూడా 3 టెస్ట్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్, అంటే 3 స్టేజెస్లో టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా
డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో మనకు 11 రకాల కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి డిస్కస్ చేయాలంటే మనకు కొద్దిగా వీడియో అనేది లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ సంబంధించి 25,500 రూపాయలు పే చేస్తారు. 19 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు అన్రిజర్వ్డ్ 10, ఓబీసీ 5, ఎస్సీ 2, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 అనమాట. సో ఇనిషియల్గా 2 years కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. అప్ టు 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు కంప్లీట్ చేసినట్లయితే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ దీనికి కూడా 3 stagesలో వీళ్ళు ఎగ్జామినేషన్ లేదా సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించి చూసుకున్నట్లయితే 21,700 రూపాయలు అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ప్రతి ఒక్క పోస్ట్ అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 34 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్కి 16, ఓబీసీకి 9, ఎస్సీకి 5, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 3 వేకెన్సీస్. మన కాంట్రాక్ట్ పీరియడ్ 2 years అనేది ఉంటుంది ఇనిషియలీ. తర్వాత వాళ్ళ డెసిషన్. నెక్స్ట్ అప్ టు 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫర్దర్గా. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఒకవేళ ఇది లేనట్లయితే మీరు సీనియర్ సెకండరీ అంటే 10+2తో పాటు ఐటీఐ చేసి ఉండాలన్నమాట. అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ 10+2లో వచ్చి ఐటీఐ కోర్స్ అనేది 1 year కానీ అంతకంటే ఎక్కువ, అది సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా డిఎంఎల్టీ లేదా ఫోటోగ్రఫీ ట్రేడ్ లేదా ఆటోమొబైల్లో కంప్లీట్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అంటే ఇది ఉన్నా లేకున్నా నో ప్రాబ్లం, బట్ ఉంటే జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అది డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. సో దీనికి కూడా మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది మనకు 3 stages అనేది ఉండడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్. సో ఫైనల్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్, దీనికి 21,700 రూపాయలు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. మనకు 19 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్లో 9, ఓబీసీ 4, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, పీడబ్ల్యూడీకి 1, అంటే పర్సన్ విత్ డిజబిలిటీ అనమాట. సో కాంట్రాక్ట్ పీరియడ్ ఇనిషియల్గా 2 years ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్ టు 27 years వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి సీనియర్ సెకండరీ అంటే ఇంటర్తో పాటు మినిమమ్ మీకు 35 words per minute టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్లో ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారనమాట. డిజైరబుల్ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో ఉండి కంప్యూటర్ స్కిల్స్ ఉన్నట్లయితే అంటే స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్నట్లయితే మీకు జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అనేది ఉంటాయి. సో ఈ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అంటే లెవెల్ 1, లెవెల్ 2 అనేది ఉంటుంది. లెవెల్ 1లో అబ్జెక్టివ్ టైప్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. లెవెల్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనకు 3 hours ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఈ 2 levels కూడా వాళ్ళు సింగిల్ సెషన్లో కండక్ట్ చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35 years వరకు ఉన్న వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years వరకు, అలానే ఓబీసీ వాళ్ళు అయితే 38 years వరకు, అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 45 years వరకు. సో ఆ విధంగా మీరు ఏజ్ అనేది పైన చెప్పిన దానికి క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 13 years వరకు, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years వరకు కూడా వాళ్ళు అప్లై అనేది చేయొచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఆల్రెడీ నిట్ వరంగల్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం అంటే ఆ ఇన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారం ఉంటుంది. సో స్పోర్ట్స్ పర్సన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. విడోడ్, డైవర్స్డ్ ఉమెన్, అలానే జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్, నాట్ రీమ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అప్ టు 35 years వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 38, 40 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అది కూడా కేవలం గ్రూప్ సి పోస్టులకు మాత్రమే. లాస్ట్లో 2 పోస్టులు ఉన్నాయి కదండి ఫ్రెండ్స్, వాటికి మాత్రమే. ఇంకా చాలా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే కేవలం 2 పోస్టులకు అంటే సీనియర్ మెడికల్ ఆఫీసర్కి అలానే అసిస్టెంట్ రిజిస్ట్రార్కి మనకు 1000 rupees పే అనేది చేయాల్సి ఉంటుంది. అది కేవలం అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకు మాత్రమే. సీరియల్ నెంబర్ 1 and 2 పోస్టులకు మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 నుంచి 11 వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో సో వాటన్నిటికి కూడా మీరు 500 rupees అనేది పే చేస్తే సరిపోతుంది. అది కేవలం అన్రిజర్వ్డ్ అలానే ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే. సో రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఫీ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి.
ఒకవేళ మీరు మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ ఉండి మల్టిపుల్ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఈచ్ పోస్ట్కి సపరేట్గా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వాళ్ళు ట్రావెల్ అనేది చేస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకు ట్రావెల్ అలవెన్సెస్ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా సెకండ్ క్లాస్ స్లీపర్ రైల్వే షార్టెస్ట్ రూట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క టికెట్ అనేది పే చేస్తారు. అంటే మీరు మీ యొక్క అడ్మిట్ కార్డు అలానే టికెట్ మీకు రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళకి చూపించినట్లయితే ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత మీకు తిరిగి పే అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అని ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫైనల్గా మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎండింగ్లో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మండే టు ఫ్రైడే మీరు వీళ్ళకు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేయొచ్చు. అలానే ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి నార్మల్గా నోటిఫికేషన్ సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబర్ అనమాట. సో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇక్కడ మెయిల్ ఐడి మాత్రమే మెన్షన్ చేశారు. సో దాని ద్వారా మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు దీనికి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఆన్లైన్లో అప్లై చేయడానికి రిలీజ్ చేసిన లింక్ ఫ్రెండ్స్ ఇది. ముందుగా మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు రిజిస్ట్రేషన్ కానట్లయితే. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మన వాట్సాప్ అలానే టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ అనేది చేయడం జరుగుతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అనేది ఇక్కడ 11 రకాల పోస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ఫోన్ నెంబరు, పాస్వర్డ్ అలానే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి సో ఇక్కడ మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క జెండరు పీడబ్ల్యూడీనా కాదా, సో మీరు ఆల్రెడీ ఈ నిట్లో వర్క్ చేసే ఎంప్లాయీ అని అడగడం జరుగుతుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాంతో మరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి రిమైనింగ్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో అవి కనిపించడం జరుగుతుంది. అవన్నీ కంప్లీట్ చేసి దీనికి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అలానే మోటివేషన్ అనేది వస్తుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉండి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.